ఒక రాత్రి ఆకాశం చీల్చుకుంటూ ఒక అద్భుతమైన కాంతి రేఖ భూమి వైపు దూసుకొచ్చింది. భయంకరమైన శబ్దంతో అది ఒక అడవిలో పడిపోయింది. చుట్టూ పొగ, కాంతి, చెట్లు కదులుతున్నాయి. కాని ఆ రాత్రి ఆ దృశ్యాన్ని ఎవ్వరూ చూడలేదు. మరుసటి ఉదయం చిన్న గ్రామంలో ఉన్న రాము అనే బాలుడు కట్టెలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా నేల కాలిపోయినట్లు పొగ వస్తున్న ప్రదేశం కనిపించింది. దగ్గరగా వెళ్లి చూశాడు. ఒక వింత లోహపు నౌక నేలలో పడి ఉంది. లోపల ఒక చిన్న, గాయపడ్డ అలియన్ మెల్లగా కదులుతూ ఉంది. రాము మొదట భయపడ్డాడు. కాని ఆ అలియన్ కళ్లలో భయం, బాధ కనిపించాయి. దయతో రాము దానిని తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మకి తెలియకుండా దానికి నీళ్లు ఇచ్చి, బట్టలతో కప్పి, జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులు తర్వాత ఆ అలియన్ బాగుపడింది. మాట్లాడకపోయినా రాము ఇచ్చిన ప్రేమను అది అర్థం చేసుకుంది. ఒక రాత్రి అది బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ తన నౌకను పునరుద్ధరించింది. వెళ్లే ముందు అది రాము దగ్గరికి వచ్చి అతని చేతిని తాకింది. ఆ తాకుడుతో ఒక ప్రకాశించే కాంతి రాము గుండెపై నిలిచిపోయింది. స్నేహం గుర్తు. అలియన్ నౌక ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాము ఆ కాంతిని చూస్తూ చిరునవ్వు చిందించాడు. ప్రపంచం దూరంగా ఉన్నా మనసు దగ్గరగా ఉంటే స్నేహం ఎక్కడైనా పుడుతుంది.